మనము చరిత్రలో గుప్తుల పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగంగా అభివర్ణిస్తుంటాం, అంటే ప్రాచీన కాలం. కానీ ఆధునిక కాలంలో 2004 2009 ఈ మధ్య 5 సంవత్సరాల UPA-1 పాలన, వామపక్షాల మద్దతుతో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో, కాంగ్రెస్ నేతృత్వంలో వామపక్షాల మద్దతుతో UPA-1 ప్రభుత్వం చెప్పాలంటే మరొక స్వర్ణయుగం. ఆ 5 ఏళ్ల పీరియడ్లో ఎన్నో విప్లవాత్మకమైనటువంటి చరిత్రాత్మక పథకాలను అమలు చేయడం జరిగింది. ఈ యొక్క సమాచార హక్కు చట్టం కానీ, విద్యా హక్కు చట్టం కానీ, గృహహింస నిరోధక చట్టం కానీ, తర్వాత ఆహార భద్రతా చట్టం, ఆ కోవలోనే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. ఇవన్నీ ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచంలో ఈవెన్ సామ్యవాదం చెప్పుకునే దేశాల్లో కూడా ఇటువంటి పథకాలు లేకుండా అటువంటి పథకాలు అమలు చేయడం జరిగింది. అందులో ప్రధానమైంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. మీరు చెప్పినట్లు 2005లో చట్టం చేయబడింది. దీని మెయిన్ ఉద్దేశం మానవ వనరులను ఉపయోగించుకోవాలి, రెండవది వలసలను నివారించాలి. ఆ రోజుల్లో ఎండాకాలం వస్తే పనులు లేక, ఒక దిక్కు కరువు, ఒక దిక్కు పనులు లేక చిన్న బిడ్డలను ముసలోళ్ళను ఇంటికాడ వదిలి ఎక్కడికో దూర ప్రాంతంకు పోయి అంతో ఇంతో మరొక సంపాదించుకొని ఇంటికి పంపించి ఆ విధంగా చెట్టుకోరు పుట్టకోరు ఉండే విధంగా కుటుంబాలు ఆ విధంగా ఉండేవి. ఆ పరిస్థితుల్లో ఎక్కడికో పోకుండా అక్కడనే పని కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు ఈ యొక్క ఉపాధి హామీ పథకం చట్టాన్ని తేవడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఇది పల్లె ప్రజల పాశుపతాస్త్రం, గ్రామీణుల గాంధీవం, బడుగు జీవుల బ్రహ్మాస్త్రం. ఈ పథకానికి అనంతపురం జిల్లాకు ఒక అవినాభావస్థ, ఒక తల్లి బిడ్డల పేగుబంధం. ఈ ఉపాధి హామీ చట్టం వచ్చేదానికి ఆనాడు UPA-1 ప్రభుత్వం ఆలోచించేదానికి కారణం అనంతపురం జిల్లా. దేశంలోనే జైసల్మీర్ తర్వాత అత్యల్ప వర్షపాతం పడే ప్రాంతం కాబట్టి ఇక్కడ కరువు వికటాటహాసం చేసేది, వలసలు ఎక్కువపోయేది. దాన్ని చూసి ఆనాడు అటు కాంగ్రెస్ వామపక్షాలు చెల్లించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా ఈ వలసలు నివారించడానికి మంచి పథకం పెట్టాలని ఆలోచించడం, UPA-1 హయాంలో ఈ ఆలోచన రావడం జరిగింది. కాబట్టి దీనికి మాతృక ఇక్కడ. అందువలన ఇక్కడ 2006 ఫిబ్రవరి 2న ఆనాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, మార్గదర్శి కాంగ్రెస్ UPA అధ్యక్షురాలు వచ్చేసి సోనియా గాంధీ గారు, ఆనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రులప్పుడు వచ్చేసి మన దివాకర్ రెడ్డి గారు, తర్వాత రఘువీరారెడ్డి గారు, అప్పుడు ఇక్కడ MP అనంత వెంకటరామరెడ్డి గారు, సింగనమల ఎమ్మెల్యే తేల్జనాథ్ గారు, ఈ విధంగా వామపక్షాల నాయకులు అందరూ కలిసి 2006 ఫిబ్రవరి 2న బండపల్లిలో దీనికి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఆ విధంగా అనంతపురం జిల్లాకు ఈ ఉపాధి హామీ చట్టానికి ఒక తల్లి బిడ్డలటువంటి పేగుబంధం. ఈ వచ్చిన తర్వాత ఈ 19 సంవత్సరాల్లో అద్భుతాలు సృష్టించడం జరిగింది. ఈరోజు మనం ఎక్కడికి పోయినా గ్రామీణ ప్రాంతాల్లో రైతు బజారు బిల్డింగ్స్ కానీ, అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ, సచివాలయాల బిల్డింగ్స్ కానీ ఇవన్నీ చూస్తున్నామంటే దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి కాదు. దీనికి కారణం ఈ పథకం. ఈ పథకానికి కారణం వామపక్షాల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క కూటమి ప్రభుత్వం చెప్తుంది మేము రోడ్లన్నీ పూడ్చామని చెప్పేసి, కరెక్టే. కానీ ఆ రోడ్లన్నీ పూడ్చింది ఉపాధి హామీ పథకం డబ్బుతోనే. ఈరోజు నీటి తొట్టులు నిర్మించే దాంతోనే, ఈరోజు గోకులాలు మినీ గోకులాలు నిర్మించేది ఈ డబ్బుతోనే. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఈ 19 సంవత్సరాల్లో అద్భుతాలు జరిగినాయి ఉపాధి హామీ పథకం. కానీ ఇటీవల కాలంలో మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది క్రమేణా బలహీన పడతా ఉంది. చట్టం ప్రకారము 100 రోజులు సంవత్సరానికి కుటుంబం కలిగించాలంటే పోయిన సంవత్సరము 52 రోజులు కలిగించారు. తర్వాత ఫస్ట్ ఎయిడ్ కానీ, అక్కడ మజ్జిగ కానీ, నీళ్లు కానీ తర్వాత ఇవ్వడం లేదు. బకాయిలే 2400 కోట్లు బకాయిలు ఉన్నాయి. 3 నెలలుగా ఇప్పటి వరకు కూలి డబ్బులు అకౌంట్లో వేయలేదు.
కాబట్టి ఈ నేపథ్యంలో క్రమేణా దీన్ని వచ్చేసి బలహీనపరిచి దీన్ని లేకుండా చేయాలి, దీన్ని క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం ఉంది. కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికోసం, ప్రస్తుత సమస్యలు పరిష్కరించేదానికోసం ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇంతకుముందు వారు చెప్పినట్లు పని దినాలు ఇంతకుముందు 100 రోజులు పెట్టడం జరిగింది. దీన్ని కనీసం 200 రోజులు కానీ, ఖర్గే గారు చెప్పినట్టు కనీసం 150 రోజులున్నా చేయాలి మినిమం. అదేవిధంగా కనీస వేతనం ప్రస్తుతం 307 నుండి మీరు చెప్పినట్లు 700కు లేదా కనీసం వచ్చేసి వయ్యా కన్నా చేయాలి. బకాయిలు 2400 కోట్లు బకాయిలు ఉన్నాయి, వెంటనే బకాయిలు ఇవ్వాలి. వేతనాలు 3 నెలల ముందు లేదు, ఆ డబ్బులు వేయాలి. కాబట్టి దీనికి రాబో రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇతోధికంగా బడ్జెట్ కేటాయింపులు చేసి దీన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలన్న ఒత్తిడి తెచ్చేదానికోసమే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కోణంలో ఆలోచించాలని డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ.